ఆత్మ మేలుకొనవేనా? జై గురుదేవ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్క్యం చ జనకం సుఖ శాంతిపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగేంద్రం రామానంద జ్ఞానేశ్వర సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయ్యార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్పబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణయోగినః పీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పర ప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీరాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపరుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురు. నిలుకొల్పు వెంపటి నరసింహ రాజయోగి రచన. తెల్లవారెను భ్రాంతి చీకటి తీరిపాయను జ్ఞానముదయం బల్ల ప్రబలం బాయతను మనసెల్ల స్థిరమాయను. ఆత్మా మేలుకొనవే ఉన్నదున్నట్లుండి పాయను విన్న కన్నది లేకపాయను. ఎన్నగా ఈ ఎరుక మూలము ఏమి లేదాయన్. ఆత్మా మేలుకొనవే తోచు వృత్తులు తొలగిపాయను సూచనలు గురువాక్యమాయను. ఉచ్చ నీచంబనెటి పలుకులు ఉత్తవైపాయను. ఆత్మా మేలుకొనవే భూత పంచక శూన్యమాయను కూతలేమియు లేకపాయను. పాతకంబులు పారిపాయను పరమ పదమాయను. ఆత్మా మేలుకొనవే ఇల్లు బయలై తెల్లనాయను కళ్ళ బోధలు చెల్లిపాయను. పిల్లల పోలికాయను ప్రేమ లేదాయను.
ఆత్మా మేలుకొనవే. పిండ బ్రహ్మాండముల నుండెటి దండియకముల తెలివివాయను. ఖండములోన చూడయ ఖండమైపాయను. ఆత్మా మేలుకొనవే. హరిహరాదులు కందకుండెటి గురుని వాక్యము నమ్మికాయను. పరమ పదమే బట్టబయలై భావమిక బాయను. ఆత్మా మేలుకొనవే. జనన మరణము జడుపు దీరెను, కనులు వేడుక కాలిపాయను. మనసు ఇంద్రియ చలములెల్లను మాయమైపాయను. ఆత్మా మేలుకొనవే. జగతి విభుదుల స్వప్నమాయను, పగలు రాత్రి లేకపాయను. ఒకటి రెంటికి మూలమాయను, ఊకలేదాయను. ఆత్మా మేలుకొనవే. ఇంపుగా నలగండ్ల వెలిగటి వెంపటి నరసింహ గురువరు. పంపునను గోపాల కవిలో బయలు బయలయ్యను. ఆత్మా మేలుకొనవే. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. జై గురు. జై జై గురమ్మ. జై గురమ్మ. జై. నిన్న ఏదైతే ఎక్కడ ముగించామో అక్కడ మొదలు పెడదాం ఇవాళ. దాన్నే మరోసారి చదువుదాం. రాముడు ఉన్న చోట కాముడు ఉన్నాడు అనేటువంటి పదానికి రాముడు ఉన్న చోట అంటే ఏదైతే ఆత్మస్వరూపంగా రమిస్తున్నదో అదే తానని తెలిసి ఉండి దాంట్లో రమిస్తున్నటువంటి వాడున్నాడో, నిరంతరము తాను ఆత్మస్వరూపుడుగా సర్వవ్యాప్తమైనటువంటి చైతన్య స్వరూపుడుగా వ్యవహరించే వానికి ఇక శరీరము ఇంద్రియాల వల్ల తనలో కలుగుతున్నటువంటి ప్రేరణల వల్ల కలుగుతున్నటువంటి ఇంద్రియ భోగాల పట్ల ఆశించేవాడు ఉన్నాడు వాడిలో. కాబట్టి రాముడు ఉన్న చోట కాముడు ఉండడం అనేటువంటిది దీనికి వచ్చింది ఆ మాట. దాని గురించి వివరిస్తూ నిన్న ఆ రీతిగా తనలో ఉన్నటువంటి అన్ని కోరికలను ఎవరైతే జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకున్నారో అట్లన్నీ దాంట్లో ఎవరైతే వాళ్ళ కోరికలను జ్ఞానాగ్నిలో దగ్ధం అయిపోయినాయి అంటే జ్ఞానం తెలుసుకునే కొద్దీ అంతకుముందు అవిద్య చేత శరీరమే నేను కొని భావించడం చేత దాంట్లో కలుగుతున్నటువంటి ప్రేరణ వల్ల కలిగినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లేకుండా అయిపోయినటువంటి. అది ఎలాగా పోల్చిందంటే దగ్ధమైపోయినటువంటి కట్టెలు ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నారో దగ్ధమైపోయినటువంటి కట్టెలు బూడిద రూపంలో ఉన్నాయి. కట్టె కాల్చినటువంటిది అది లేకుండా పోయింది. అంతకుముందు ఉన్నటువంటిది అవి ఏవైతే ఉన్నాయో అవి భౌతికంగా కేవలం ఏనటువంటి స్థితిలోనూ మళ్ళీ అంటుకునే స్థితిలో కానీ మళ్ళీ గాలిపోవాల్సిన అవసరం కానీ లేదు. అటువంటి జ్ఞానాగ్ని స్థితిలోకి ప్రవేశించేటప్పటికీ సర్వకర్మలు, సర్వవాసనలు, సర్వకాంక్షలు, మోహములు, భ్రమలు, భ్రాంతులు అన్నీ కూడా అజ్ఞానజనితమైనటువంటి ఏవేవైతే తానుగా ఉన్నాయో ఆ తాను అనే నేను ఆ తన స్వరూపం నిజమైన స్వరూపాన్ని ఎరిగి తాను ఏ రకమైనటువంటి సంగత్వము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మీభూత స్థితిలో తాను నిలబడి ఉన్నటువంటి వారికి మళ్ళీ శరీరం అనేటువంటి దాంతో కలిగేటువంటివన్నీ లేవు కాబట్టి ఇవన్నీ కాలినాయి కాబట్టి జ్ఞానాగ్ని చేత
అజ్ఞానం తొలగిపోయింది కాబట్టి ఆ కట్టెల కాడి బూడిదైనట్టే ఈ జ్ఞానాగ్ని చేత అంతకుముందు ఉన్నటువంటి భ్రాంతులు, కోరికలన్నీ దహించిపోయినాయి. తన నిజ స్వరూపంలో ఉన్నాయి. మళ్ళీ తాను ప్రత్యేకంగా వ్యష్టిగా లేడు. సర్వత్రా ఉన్నటువంటి దాంట్లో చేరిపోయాడు. ఆ స్థితిని బోధిస్తూ ఉన్నారు. ఆ స్థితి వలన ఏముంది? మరణ సహితుడైనటువంటి మర్త్యుడు మరణ భ్రాంతి వదలి మరణరహితుడైనటువంటి వాడవుతున్నాడు. మరణరహితుడు మరణంతో మరణ భయం లేనటువంటి వాడు అవుతున్నాడు. మరణం దేని శరీరానికి ఉంది అనేది గమనించి గుర్తెరిగినటువంటి వాడై ఏదైతే లోపల గుర్తెరుగుతోందో ఆ స్థితిలో ఆ గుర్తెరిగే చైతన్యాన్ని నేను గుర్తెరుగుతున్నటువంటి సర్వవ్యాప్తమైనటువంటి సమిష్టికర్తను కూడా నేనే అనే నిర్ణయానికి వచ్చినటువంటి వాడై ఉన్నాడు కాబట్టి ఈ శరీరేంద్రియాలే, ఈ మనోబుద్ధులే, ఈ నేను అనేదే అనాత్మ వైపు తిరిగి జగద్వ్యాపారం చేయుచున్నాయో, ఏవైతే ఈ శరీరము, ఇంద్రియాల వైపు ఈ మనోబుద్ధులనేటివి, ఈ నేను అనేది కూడా ఆత్మస్వరూపుడుగా ఉండే ఆత్మ వైపు ఊర్ధ్వముఖంగా జ్ఞానాగ్ని చేత తాను సర్వవ్యాప్తమైన బ్రహ్మమును అనేది కాకుండా తాను తన రూపాన్ని అనాత్మ వైపు తిరిగి, తన రూపం వైపు, ప్రపంచం వైపు తమ నానరూపాత్మకంగా ఉండే తన దేహము నేననుకొని దాని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆస్వాదిస్తూ జగద్వ్యాపారం చేయుచున్నాయో, ప్రపంచంలో ఉండేటువంటి ప్రపంచాన్ని ఆస్వాదిస్తూ దాంట్లో ఉన్న వస్తు ప్రపంచాన్ని దానిపైన పెట్టుకున్న కోరికల చేత జగద్వ్యాపారం చేస్తున్నాయో, అట్లా కామము, మోహము, అజ్ఞానము, అవిద్య అనేటువంటి అభిమాన సహితంగా ఉందో దానికి. ఇవన్నీ దేనికున్నాయి? జగద్వ్యాపారం చేస్తున్నటువంటి శరీరేంద్రియాలకు, మనోబుద్ధులకు, అనాత్మకు ఉన్నాయి. అనాత్మ వైపు తాను భావించాడు కాబట్టి అనాత్మగా ఉన్నటువంటి స్థితిలోకి వచ్చినప్పుడు ఇవన్నీ కలుగుతున్నాయి. అప్పుడు ఏమవుతున్నాడు? మర్తుడవుతున్నాడు. వీటి నుంచి మర్తుడవుతున్నాడంటే ఆ విధంగా మరణ భయం చేత ఏమవుతున్నాడంటే మరణము ఉంది, జననము ఉంది. వాటిలో తిరిగాడేటువంటి ఇదంతా కారణం ఇదే. ఇది దీనివల్ల వచ్చినటువంటి కర్మలు మళ్ళీ దాన్ని ఆచరించడానికి కలిగేటువంటి స్వచ్ఛ స్థితిలో ఉన్నటువంటిది మళ్ళీ ఉపాధులను ధరించడం. వీటి నుంచి విరమించి సాధనయుతంగా తనను తాను నిలబెట్టుకున్నటువంటి వాడై, అనాత్మ నుంచి విరమించినటువంటి వాడై, ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి వాడై, తనను తాను తెలుసుకున్నటువంటి వాడై, తనను తాను తెలుసుకొని తనను తాను నివర్తింపజేసుకున్నటువంటి వాడై, తనను తాను నివర్తింపజేసుకుని ఏమిట్లో నుంచి? ప్రవృత్తిలో నుంచి. ఏ ప్రవృత్తి అయితే తాను అని భావించుకుంటూ శరీరాన్ని, దాని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని భావించి మోహము, అజ్ఞానము, అవిద్య, కామము వంటి వాటికి గురయిందో దాంట్లో నుంచి నివృత్తి మార్గంలో ఉच्चతమైనటువంటి బ్రహ్మీభూత స్థితిని, ఉన్నతమైనటువంటి బ్రహ్మీభూత స్థితిని ఎవరైతే అందుకున్నారో సమాధి నిష్టను పొందినటువంటి వాడై ఉన్నాడో, అట్లా స్వస్వరూప సాక్షాత్కార జ్ఞానమును పొందినటువంటి వాడై వాడు అమరుడవుతున్నాడు. శరీరం మరణిస్తున్నటువంటి భావంతో చెందకుండా సర్వవ్యాప్తమైన చైతన్యంతో ఉన్నటువంటిదే నేననే భావనతో ఉన్నాడు. అట్లా నిన్న అటు వరకు చదువుకున్నాం కాబట్టి ఏ రీతిగా ఉండాలి అనేది నీ చేతిలోనే ఉంది కాబట్టి నీ చేతిలోనే ఉన్నది. ఈ కింద వాక్యం వరకు నిన్న చదివాం కాబట్టి చెప్తున్నాం. ఏ రీతిగా ఉండాలి అనేది నీ చేతిలోనే ఉంది కాబట్టి, ఏ రీతిగా ఉండాలనేది నీ చేతిలోనే ఉంది. నువ్వు ఈ విధంగా ఉండాలి అంటే ఈ విధంగా శరీరమే నేననే భావనతో, శోకమోహాలతో, సర్వద్వంద్వాలతో, దుఃఖము, కష్టము, సుఖము అనేటువంటి వీటన్నిటితోనూ తిరుగుతూ మళ్ళీ నువ్వు చేస్తున్నటువంటి పనులన్నిటికీ నువ్వు బాధ్యుడవుతూ మళ్ళీ వాటి కర్మ ఫలితాలను అనుభవించడానికి చేస్తూ ఆ కర్మ ఫలితాలను అనుభవించడానికి మళ్ళీ జన్మ ఎత్తడానికి కారణమైన దాన్ని ఉపాధులను ధరిస్తూ ఉంటావు. కాబట్టి నువ్వు ఏ రీతిగా ఉండాలి అనేది నీ చేతిలో ఉంది. పూర్ణ వైరాగ్యంతో నీవు ఎప్పుడైతే కామం నుంచి, మోహం నుంచి, అజ్ఞానం నుంచి విరమిస్తావో, ఎప్పుడైతే అజ్ఞానం నుంచి, కామం నుంచి, మోహం నుంచి విరమిస్తావో, అవిద్యను నశింపజేసుకుంటావో, ఈ అజ్ఞానం చేత ఏర్పడినటువంటి నేనే శరీరమును లేదా
జగద్వ్యాపారంతో చేస్తున్నటువంటి అంతఃకరణంతో ప్రేరేపితమై ఈ వాసనలన్నిటినీ కలిగించుకొని మళ్ళీ వాసనారూపమైనటువంటి దాంట్లో నుంచి మళ్ళీ జన్మలకు కారణమయ్యేదాన్ని చేసుకుంటున్నాను. అవి నశించాలంటే అవిద్యను నశింపజేసుకోవాలంటే ముందు వైరాగ్యం కలగాలి కదా! వైరాగ్య భావనతోనే ఈ విచారణ అంతా మొదలైంది. నేనేమిటి అని తెలుసుకోవాలి. నా పూర్వాపరాలు తెలుసుకోవాలి. పుట్టుక మరియు జగత్తు, మరణము ఈ అంశాలన్నిటిని విచారణ చేయాలి. నాకు అతీతంగా ఉన్నదాన్ని అనే దాంతోనే మొదలైంది ఆధ్యాత్మికం అనేది. నాకు అతీతంగా ఉన్నదాన్ని తెలుసుకోవాలనే దాంతో మొదలయ్యి ఈ విచారణ అంతా చేస్తే, ఈ విచారణ చేసినటువంటి వాడు ఆ విధంగా ఎవరైతే వైరాగ్యం చేత ఈ వీటిని విరమిస్తాడో, ఈ ప్రవృత్తి మార్గంలో నుంచి విరమించి ఎవరైతే వైరాగ్యం చెందుతారో అట్టి ఆవిద్యను నశింపజేసుకున్నటువంటి వాడు వైరాగ్యము, బోధ, ఉపరతి ఈ 3 వైరాగ్యం చేత వచ్చాడు. మళ్ళా బోధన తెలుసుకున్నాడు. మళ్ళీ దాంట్లోనే రమిస్తున్నటువంటి ఆ బోధలో ఏదైతే తెలుసుకున్నాడో ఆ జ్ఞానంతో తానుంటూ ఉపరతి చెందినటువంటి ఈ 3 కూడా చాలా అవసరము. వైరాగ్య బోధోపరతుల ద్వారా స్వస్వరూప ఆత్మసాక్షాత్కార జ్ఞానం సాధిస్తావు. నీవెవరో నువ్వు తెలుసుకుని నీ యొక్క నిజ నేను నువ్వు కనుక్కొని ఆ స్థితిలో నువ్వు నిలకడ చెందుతావు. అలా సాధించినటువంటి వాడు తానైనటువంటి స్థితి యందు, తన యొక్క నిజస్వరూపంతో నిలకడ చెంది ఉంటాడు. మళ్ళీ మాటికి జగత్ అనే భావనల్లో కలుగుతున్నటువంటి వాటిని ప్రేరేపణ కలిగిస్తున్నటువంటి మనసు, బుద్ధి, చిత్తము ఇవి ప్రేరేపణ కలిగిస్తుంటే వాటి వైపు ద్వంద్వములు కలిగి ఉన్నాడు. దుఃఖించడము, లేదంటే సుఖించడము, ఆహా అని ఆహ్లాదం చెందడము, లేదా భావం చెందడము. ఈ రకమైన రెండు దానిలని లేనటువంటి వాడై, రెండిటి పట్ల విరమణ చెందినటువంటి వాడై ఉంటాడు. అందుకని ఈ పైన ఉపయోగించినటువంటి రాముడు ఉన్న చోట కాముడు ఉన్నాడు అంటే, రాముడు అని పేరు పెట్టకముందు రమిస్తున్నటువంటి ఆత్మలో రమిస్తున్నటువంటి వాడు అనే దానికి రాముడు అని పేరు పెట్టారు కదా. రామునికి ఏర్పడినటువంటి ఈ వైరాగ్య భావన ఏదైతే కలిగిందో, అతను ప్రశ్నిస్తే దేని ద్వారా అదంతటిని తెలుసుకోగలిగాడో వశిష్ఠుని ద్వారా. కాబట్టి తన స్వరూపంలో తాను ఆత్మస్వరూపుడుగా సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యంలో రమిస్తున్నటువంటి వాడై, అంతకుముందు పరమాత్మలోంచి వచ్చినటువంటి స్వరూపంగా వచ్చి శరీరాన్ని ఒక ప్రత్యేక కారణానికి జన్మించినటువంటి వాడుగా పురాణాల్లో చెప్పబడినప్పటికీ, మనిషిగా జన్మించాడు కాబట్టి ఇతరత్ర ఉండేటువంటివన్నీ ఉంటాయి. ఏవైతే మనిషికి ఉన్నాయో మానవ జన్మలో అవన్నీ. కాబట్టి వాటిని తీర్చుకోవడానికి సందేహాలు అడిగి తీర్చుకున్నటువంటి వాడై తాను ఆ స్వరూపంలో నిలబడ్డాడు కాబట్టే 16 ఏళ్ల వయసులోనే ఈ ప్రశ్నలన్నీ తలెత్తినందువల్ల వశిష్ఠ రామ సంవాదం అనేది జరిగింది. దాంట్లో వచ్చిన అంశమే అది. అట్లా రమిస్తున్నటువంటి రాముడు కాబట్టి, రాముడు ఉండే చోట కాముడు అంటే రామునికి అందుకే అది నాయన రేపే నీకు పట్టాభిషేకం అని వచ్చి చెప్పినా కూడా మీ తండ్రి గారు నిర్ణయించారు ఇట్లా అని. అయోధ్య నగరం అంతా అలంకరించి బ్రహ్మాండమైన సంబరాలు జరుపుకుంటున్నట్లుగా ఉన్నప్పటికీ చెల్లించకుండా ఉన్నాడు. మళ్ళీ అదే రోజు ఇంకొక రోజులోనే మార్పు చెంది, నువ్వు అడవులకు వెళ్ళిపోవాలంటప్ప, లేదు ఇది ఏమీ పట్టాభిషేకం లేదు, ఏం లేదు, దాని బదులు ఇంకొకరు అవుతున్నారు, ఇది మీ తండ్రి ఆజ్ఞ. సరే, దానికి కూడా ఏం దుఃఖించలే, దీనికి పొంగిపోలే, దానికి దుఃఖించనులే. తాను ఆత్మస్వరూప స్థితిలో నిలకడ చెంది ఉన్నటువంటి వైరాగ్య భావంతో ఉన్నటువంటి వాడై, దీని సర్వము తెలిసినటువంటి వాడై, మౌన స్థితిలో ఉండేటటువంటి వాడిని దాన్ని అలవర్చుకున్నటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఈ దాన్ని ఎందుకు పోల్చారు దాంతోనంటే, ఎందుకు పోల్చారు ఈ 3 కూడా, ఇవన్నీ కూడా అవసరం. తాను ఎటువంటి స్థితిలో నిలకడ చెందుతాడో ఆ నిలకడ చెందినటువంటి స్థితిలో
తన స్వరూపమే సర్వవ్యాప్తమైనటువంటి స్థితిలో ఉంటే, తాను నామరూపాత్మకంగా వేరే శరీరంగా ఉన్నటువంటి దాంట్లో కలుగుతున్నటువంటి ప్రేరణలు కలుగుతున్నటువంటి, ఆ ప్రేరణ ద్వారా జగత్తనే దాంట్లో వ్యవహారం చెంది మళ్ళీ కోరికల వైపు పోనటువంటి స్థితిలో ఉంటాడు అని. తాత్పర్యం బుద్ధిగతము ఇక్కడ యథా సర్వే ప్రవిద్వంతే హృదయస్యేయ స్థేహ్య గ్రంథయ అధస్మత్యో మృత్యో భవత్యే తావధ్యను శాసనం అనేది ఇక్కడ శ్లోకం ఇచ్చారు. దాని కింద తాత్పర్యం ఉంది చూడండి. బుద్ధిగతములకు నేను, నాది, నా ధనము, నేను సుఖిని, నేను దుఃఖిని అనేటువంటి బుద్ధిగతములకు, బుద్ధి వల్ల కలుగుతున్నటువంటి బుద్ధిగతములైనటువంటి ఇంతకుముందు కలిగేటువంటి ఈ కలుగుతున్నటువంటి తనలో నేను, నాది, నా ధనము, నేను సుఖిని, నేను దుఃఖిని, నేను సుఖించేవాణ్ణి, నేను దుఃఖం చెందేవాణ్ణి అనేటువంటి అనునట్టి అవిద్యా ప్రత్యయములు, ఇవన్నీ అవిద్య చేత ఏర్పడుతున్నవి. నేను అని భావిస్తున్నటువంటి నేను అంటే అహం. సర్వవ్యాప్తమైనటువంటి దాంట్లో నేను లేదు. నేను లేకుండా చైతన్య స్వరూపంగా ఉంది, సర్వముగా ఒక్కటిగానే ఉంది, చైతన్యంగా ఉంది. అదే ఎరుకగా ఉంది. దాన్నే బ్రహ్మగాను ఇతరత్ర అనేకంగా ఏం పిలిచినప్పటికీ ఏది గుర్తిస్తోందో ఆ గుర్తించేది చైతన్య స్వరూపంలో ఉండకుండా మళ్ళీ కింది చూపుతూ ఉంటే నేననే భావన కలుగుతోంది. ఆ నేననేది ఉంటే మళ్ళీ నాది అనేది కూడా ఉంటుంది. నేననే దానికి నా ధనము, నేను సుఖిని, ఇదంతా నాది సంపద. నేను సుఖిని అంటే సుఖించేవాణ్ణి, నేను దుఃఖించేవాణ్ణి అనేటువంటి అవిద్యా ప్రత్యయములు, అవిద్యకున్నటువంటి లక్షణాలు ఇవన్నీ. ఆ అవిద్యా ప్రత్యయములు హృదయ గ్రంథిలో ఎప్పుడైతే ఇవన్నీ కలుగుతున్నాయో, ఈ గ్రంథులు ఉన్నాయో, నేను అవన్నీ కలుగుతున్నంత కాలము అది అట్టే ఉంటాయి. నేను అసంగుడను, నిర్వికారుడను, అసంసారిని, సాక్షాత్ బ్రహ్మస్వరూపుడును అన్నట్టి బ్రహ్మాత్మ ప్రత్యయముచే ఎప్పుడు తొలగిపోవునో అప్పుడు మరణశీలుడగు మనుజుడు అమృత స్వరూపుడగుచున్నాడు. ఎప్పుడైతే ఈ భావనలు తొలగిపోతాయో, అవిద్యతో కూడినటువంటి నేను, నాది, నా ధనము, నేను సుఖిని, దుఃఖిని అనేటువంటి భావనలన్నీ నేనుతో చుట్టూ అల్లుకున్నవి. నేనుకు చుట్టూ అల్లుకున్నాయి అవన్నీ. కాబట్టి అవి అట్లా కాకుండా నేను అసంగుడను, నేను సంగత్వం చెందుతున్నటువంటి నేను అనే దానితో సంగత్వం చెందుతున్నటువంటి వాడిని కాదు. నేను నిజస్వరూపంగా గమనించితే నేను అసంగుడు, దీంతో సంగత్వం లేనటువంటి చైతన్యాన్ని, బ్రహ్మాండం అంతటికీ చైతన్యం కలగజేస్తున్నటువంటి దాంతో సంగత్వం చెందకుండా ఏ విధంగా ఉన్నాడో, నామరూపాత్మకమైన దాంతో సర్వచర్యలకు వెనక కారణమైనప్పటికీ దాంతో సంగత్వం చెందినటువంటి అసంగంగా ఉన్నటువంటి స్థితిలో నేను కూడా అసంగుడను, నిర్వికారుడను, ఏ రకమైనటువంటి వికారములు చెందినటువంటి స్థితిలో ఉన్నటువంటి నిర్వికారుణ్ణి నేను. అసంసారిని అంటే జగత్తు అనే దానితో ఎప్పుడైతే భావన చెందుతావో, జగత్తుతో భావన చేస్తే జగత్తులో జరిగే సర్వము కూడా, నువ్వు చుట్టూ ఉన్నటువంటి జగత్తులో జరిగే సర్వము కూడా సంసారం కింద లెక్క. జగత్ వ్యాపారం అంతయు సంసారం. ఇంట్లో జరిగేది ఒకటే కాదు, సర్వ విషయాలలో ఈ జగత్తులో ఆ ప్రపంచం అనే దాంతోనూ, శరీరం అనే దాంతోనూ, దాని చుట్టూ జరుగుతున్న వ్యవహారాలు ఏదైతే మునిగి ఉందో ఆ వ్యవహారాల్లో అదే సంసారి. కాబట్టి అసంసారిణి అంటే ఆ జగత్తులో జరిగే విషయాలతో నేను తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి వాడిని, నిర్వికారిని, ఏటువంటి వికారములు లేనటువంటి వాడిని నేను, అసంగుడుగా ఉన్నటువంటి వాడిని నేను. నా నిజస్వరూపది, నా నామరూపాత్మకమైనటువంటి కనపడేటువంటి శరీరానికి పెట్టినటువంటి పేరు ఈ శరీరము అనేది దేహంగా ఉన్నటువంటి దాంట్లో ఏదైతే ప్రకాశం కలుగజేస్తుందో అది నిజంగా సర్వవ్యాప్తమైనటువంటి సాక్షాత్ బ్రహ్మస్వరూపుడును అన్నట్టి బ్రహ్మాత్మ ప్రత్యయించేది ఎప్పుడు తొలగిపోవునో
నేను బ్రహ్మాత్మ స్వరూపుణ్ణి అనేటువంటి బ్రహ్మాత్మ అనే ప్రత్యయం వచ్చి నేననేటువంటి ప్రత్యయం నుంచి ఎప్పుడైతే తొలగిపోతాడో సాక్షాత్ బ్రహ్మస్వరూపుణ్ణి అన్నటువంటి బ్రహ్మాత్మ ప్రత్యయం చే ఎప్పుడు తొలగిపోవునో ఈ నేననేది అప్పుడు మరణశీలుడుగా ఉండేటువంటి మనుషుడు అమృత స్వరూపుడు అవుతాడు. మరణంతో పని లేదు. ఇంక మరణం తాను కాదు చెందుతున్నది అనే భావనలో ఉంటాడు. మరణం శరీరానికి పోయెత్తున్నటువంటి దానితో నాకు నిమిత్తం లేదు. నేను సర్వ చైతన్య వ్యాప్తున్నయి నేనున్నప్పుడు అది అట్లాగే వ్యవహరిస్తూ ఉంది. సర్వ చైతన్యంగా ఉన్నటువంటి దాంట్లో నుంచి మళ్ళీ కర్మ ఫలితాలను అనిపించే ఉపాధిని తగిలించుకుంటూ ఉంటోంది. ఆ ఉపాధిని తగిలించుకుంటున్నటువంటి చైతన్య స్వరూపంగా ఉండే తాను బ్రహ్మముగా ఉండి, తాను మళ్ళీ వాసనలతో కూడినటువంటి ప్రపంచం అనే సంసారం నుంచి విరమించబడినటువంటి వాడై, మృత్యు భయమును తొలగించుకున్నటువంటి వాడై ఉన్నాడు కాబట్టి, శరీరానికి జరిగే మరణంతో తనకు నిమిత్తం లేనటువంటి స్థితిలో ఉన్నాడు. సర్వవ్యాప్తమైనటువంటి సాక్షాత్ బ్రహ్మస్వరూపుడుగా ఉన్నాడు. కాబట్టి ఏ మృత్యు భయం అనేది లేదు. అట్లా అమృత స్వరూపుడు అవుతున్నాడు. ఇదియే సంపూర్ణ వేదాంత శాస్త్రం యొక్క ఆజ్ఞ, ఉపదేశమని గమనించము. సంపూర్ణ వేదాంత శాస్త్రం యొక్క ఆజ్ఞ అంతా ఏంటి అంటే, నీవు నిజస్వరూపం నెరిగినటువంటి వాడై నువ్వే బ్రహ్మమువై సర్వ చైతన్యంగా ఉన్నప్పుడు నీకు జరిగేటువంటి ఇవిని అవిద్య చేత నువ్వు ఇన్నాళ్ళు ఉన్నటువంటి దాంట్లో నుంచి విడుదల చెందినటువంటి వాడివై అసంగుడుగా అయి, నిర్వికారుడుగా అయి, అసంసారిగా అయి సాక్షాత్ బ్రహ్మస్వరూపంగా ఉన్నటువంటి అది నేను అనే భావన చెందావో, ఇప్పుడు నీ పేరుతో కానీ, నీ చుట్టూ ఉన్న ప్రపంచంతో కానీ, ఇతరత్రా కానీ వాటన్నిటితోనూ సంబంధం లేనటువంటి వాడివై వ్యవహరిస్తున్నటువంటి చైతన్యంలో నువ్వు ఉన్నావు. అదే వేదాంత శాస్త్రం యొక్క ఆజ్ఞా ఉపదేశానికి పొందినటువంటి బోధిస్తున్నటువంటిది అదే. కాబట్టి ముందు నువ్వు ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి బ్రహ్మం అయితే, దానికి కారణమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ఆత్మ ఈ సర్వ జగత్తును కల్పించడానికి కారణమై ఉన్నదని చెప్పబడింది కాబట్టి, దాని నుంచే సర్వము ఉదయించిందనేది సాంఖ్యము దాంట్లో చెప్పబడినటువంటి శాస్త్రంలో, ఇతరత్రా ఉన్నటువంటి దాంట్లో కూడా చెప్పబడినటువంటిది అదే కాబట్టి, దాని నుంచి కూడా తొలగిపోయేది అనేది గురువాక్యం చేత ఆ అట్టి సంకల్పం కలగడానికి కూడా కారణమైన దాన్ని కూడా తొలగించుకోవడం. కాబట్టి ఇది వేదాంతంలో గ్రహించి విచారణ అంతటికీ ముందు నువ్వు ఈ అవిద్యా దోషం నుంచి విరమించబడినటువంటి వాడవై, ఈ కోరికలు ఈ సర్వం నుంచి విరమించినటువంటి వాడవై, నువ్వు బ్రహ్మ చైతన్యం చేత సాక్షాత్ బ్రహ్మస్వరూపుడు అనేటువంటి దాంట్లో స్థిరీకరించబడినటువంటి వాడవై, ఇక కిందికి జగత్తు వైపు చూడనటువంటి వాడవై, జగత్ వ్యాపారం వైపు చూడనటువంటి వాడవై, ఆ కట్టి కాలితే ఏ విధంగా అది పోయిందో ఆ విధంగా పోయినటువంటి వాడవై, కాలిపోయినటువంటి ఇది కేవల ఆకార రూపంలో ఉన్నప్పటికీ దాంట్లో ఏ చలనము మళ్ళీ కారణానికి అవసరమైనటువంటి కారణము ఇంకోటికి లేదు. మళ్ళీ దాన్ని నాటితే వచ్చేది లేదు. దాంట్లో నుంచి మొలకలెత్తేదో ఇంకోటి వచ్చేది కూడా లేదు. నశించిపోయింది అన్నట్టు. వ్యాఖ్య: నచికేత, నేను శరీరాదుల కన్నా భిన్నమైన ఆత్మస్వరూపుణ్ణు అను జ్ఞానం కలుగుతోడనే కామములన్నీ నశించును. నచికేతను చెబుతున్నాడు ఇవుడు. ముందు ఏర్పడాల్సినటువంటి భావన ఏంటంటే, నేను శరీరాదుల కన్నా భిన్నమైన శరీరము, దానితో గుర్తిస్తున్నటువంటి ప్రపంచము, దానిలో కలుగుతున్నటువంటి ప్రేరణ కలిగించి ఏవైతే కోరికలు వాసనలు ఉన్నాయో శరీరంలో, వాటిని ప్రేరేపిస్తున్న దానికి కూడా అతీతమైనటువంటి, వాటితో సంగత్వం చెందకుండా ఉన్నటువంటి బ్రహ్మాండంగా ఉన్నటువంటి ప్రకృతిని కానీ, వ్యష్టిగా ఉన్నటువంటి జీవుని కానీ, ఈ రెండిట్లోనూ ఉన్నటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో, ఆత్మస్వరూపంగా ఉన్నదో, అట్లాగే సమిష్టిగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపంలో ఉన్నదో, జగత్తంతటికీ వ్యాపించి ఒకే స్థితిలో ఉన్నటువంటిది. ఆ శరీరాన్ని నేను, శరీరాదుల కన్నా భిన్నమైనటువంటి ఆత్మస్వరూపుణ్ణి నేను.
అనుజ్ఞానం కలుగుటతోడనే, ఆ జ్ఞానం కలుగుటతోడనే, ఆ జ్ఞానం ఎవరైతే పొందుతున్నారో, ఎవరైతే అక్కడ భావనలో మళ్ళీ నిలకడ చెందుతున్నారో దాని చేత, నేను వెష్టిగా ఉన్నటువంటి వెష్టికి చుట్టూ అల్లుకున్నటువంటి, కనపడుతున్నటువంటి, తోస్తున్నటువంటి, ప్రపంచంగా ఉన్నటువంటి వీటన్నిటికీ అతీతంగా ఉండేటువంటి, అసంగంగా ఉన్నటువంటి, నిర్వికారంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుణ్ణి అనుజ్ఞానం కలగడం చేత, ఆ జ్ఞానంలో నిలబడితే ఈ కామములన్నీ నశించును. ఈ కోరికలు ఏవైతే వస్తు ప్రపంచం పట్ల ఉన్నాయో, జగత్తు పట్ల ఉన్నాయో, శరీరంలో కలుగుతున్నటువంటి ప్రేరణలు కలిగిస్తున్నటువంటి దాని పట్ల ఉన్నాయో, ఇవన్నీ నశిస్తాయి. ఇవన్నీ చూస్తూ ఉన్నటువంటి సాక్షిత్వ స్వరూపంలో ఉన్నటువంటి వాడు, శరీరము దానితో కలుగుతున్నటువంటివన్నీ కూడా జరుగుతున్నట్లుగా ఉన్నప్పటికీ ఉండగానే నశిస్తున్నవి. అవిద్యా గ్రంథులు నశింపగానే మానవుడు మోక్షమును పొందుతున్నాడు. అవిద్య గ్రంథులు నశించగానే, అవిద్యా గ్రంథులు ఏవైతే కలిగించాయో ఇందాక చెప్పినటువంటివే అన్ని, నేను అన్నది, నాది అన్నది, నేను సుఖిస్తున్నాను అన్నది, దుఃఖిస్తున్నాను అన్నది, నేను శరీరమును అన్నది, నేను ప్రపంచంతో చుట్టూ ఉన్నటువంటి బంధాలను కల్పించుకోనేటువంటి స్థితిలో ఉన్నాను అనేటువంటిది, ఇవన్నీ కూడా అజ్ఞానంతో కూడినటువంటి అవిద్యా గ్రంథులు. ఆ అవిద్యా గ్రంథులు ఎప్పుడైతే నశించాయో, నీ స్వరూపాన్ని గుర్తెరిగినటువంటి వాడివై దానిని నశింప చేసుకున్నావో, అప్పుడు నీవు అసంగంగా ఉన్నటువంటి బ్రహ్మస్వరూపంగా ఉన్నావు కాబట్టి ఇక దీనితో పని లేదు నీకు. శరీరంతోనూ దీనికి జరిగే మరణాలతో సంబంధం లేనటువంటి మోక్షమును పొందుతున్నావు. మళ్ళా తిరిగి రానటువంటి మోక్షం అంటే అది వేరు. తిరిగి రానటువంటి ఈ మోక్షమును పొందుతున్నటువంటి బ్రహ్మీభూత స్థితిలో బ్రహ్మను నేనైతిని అనేటువంటి మహావాక్య విచారణ చేత తానే బ్రహ్మను అన్నటువంటిది పొందినప్పటికీ, ఆ పొందిన దానికే సంకల్పం కలగడం చేత వ్యక్తం కావడానికి కారణమైనటువంటివన్నీ తోడై వ్యక్తమైంది కాబట్టి, అది మళ్ళీ వ్యక్తం కాకుండా ఉండాలి అంటే ఆ సాక్షిత్వ స్వరూపాన్ని కూడా పోగొట్టుకునేటువంటి, తను రహితం చెందేటువంటిది తాను తన గురువు ద్వారా పొందినటువంటి వాడై ఉండాలి. ఆ రహిత స్థితిలో తన నిలకడ చెందినటువంటి వాడై ఉండాలి. ఏ స్థితిలోనూ తాను ఈ జగత్తు పట్ల మళ్ళీ ప్రవృత్తి చెందకుండా, ఆ ప్రవృత్తిలోకి పోకుండా ఉన్నటువంటి వాడై ఉండాలి. దానికి ఇంకొక వాక్యం కూడా నిన్న ఓ చోట పేపర్ తీసి పెట్టాను. తర్వాత టైం ఇది అయిపోయిన తర్వాత ఓసారి చదివి వినిపిస్తాను. అది పక్కన పెట్టాను ఎక్కడో. దాని మీద ఒకరు వ్యాఖ్యానం చెప్పిండేది. సరే, దీనికి విశేష వ్యాఖ్య చెప్తున్నాను ఇక్కడ. విశేష వ్యాఖ్య: చిత్ జడ గ్రంథి. చిత్తు జడము ఏదైతే చిత్తముగా భావించి చేస్తున్నదో, ఏదైతే జడంగా ఉన్నటువంటి శరీర రూపకంగాను, ఏదైతే చైతన్య రూపకంగా ఉందో అది. చిత్ అంటే చైతన్యంగా ఉన్నది, జడం అంటే శరీరంగా ఉన్నటువంటి. చిత్తు జడ గ్రంథి భేదనము అంటారు దీన్ని. ఈ గ్రంథి యొక్క భేదనం, ఆ గ్రంథి యొక్క భేదాన్ని తొలగించుకుంటే ఏ భేదం అయితే కనపడుతోంది, జడముగా ఉన్న దాంట్లో చిత్తు అనేది ఉంది. దీని ఆవరణ చేసుకొని ఉన్నప్పటికీ ఇదేమో నామరూపాత్మకంగా కనపడుతోంది, అది కనపడకుండా ఉన్నటువంటి స్థితిలో ఉంది. అంటే ఏ రీతిగా అయితే కోరిక యొక్క ప్రభావం చేత, ఏ రీతిగా అయితే కోరిక దాని ప్రభావం చేత చిత్ స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపము, ఈ చిత్తు స్వరూపంగా ఉండేటువంటి ఆత్మస్వరూపంగా ఉండేది ఏ రకమైనటువంటి కోరిక చేత జడరూపమైనటువంటి శరీరముతో సంబంధపడుచున్నదో, జడరూపంగా ఉండేటువంటి శరీరం అనే దాంతో సంబంధపడడానికి అది ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి చిత్తుగా ఉండేది. దేని చేతనైతే కోరిక యొక్క ప్రభావం, ఆ కోరిక ప్రభావము అంతకుముందు వాసన రూపంలో అనుభవించడం చేత నీలో దాగి ఉంది. అది దాగి ఉండేదానికి ప్రేరణ కలిగిస్తున్నదేమో అంతఃకరణ. కలిగిస్తున్నటువంటి వల్ల మళ్ళా కావాలని కోరుతున్నటువంటి ఈ చిత్ స్వరూపంగా ఉండేది జడరూపమైనటువంటి శరీరంతో సంబంధపడుతున్నందువల్ల, జడరూపమైన శరీరంతో పడుతున్నదో దానినే చిత్తు జడ గ్రంథి అన్నారు. చిత్తు జడంతో కలుపుతున్నటువంటి గ్రంథి, ఆ గ్రంథే.
ఆ గ్రంథి కలిగిస్తున్నటువంటి వల్ల దానికి తాదాత్మ్యం, దానితో తాదాత్మ్యం చెంది దానివల్ల కలిగేటువంటి సుఖాల వైపు, ఇతరత్రా కలిగేటువంటి భావనలు అన్నిటి వైపు కోరిక కలిగిస్తున్నటువంటిది అది. దీనిని హృదయ గ్రంథి అని కూడా అన్నారు. ఈ హృదయ గ్రంథి ఏదైతే దీంట్లోకి తీసుకెళ్తోందో చిత్తును ఆత్మస్వరూపం అనేటువంటి భావంలో ఉంచి జడరూపమైనటువంటి శరీరంలో కలిగేటువంటి కోరికల వైపు దాంతో తాదాత్మ్యం చెందడానికి ఏదైతే లాక్కెళ్తోందో, నేను దాంతో సమీపింపజేస్తోందో అదే హృదయ గ్రంథి. ఆ హృదయ గ్రంథి అనే దాంట్లో పుడుతున్నవే ఇవన్నీ కదా. పుడుతున్నటువంటి వారిని, హృదయ గ్రంథిలో పుడుతున్నటువంటి దానిని విడగొట్టుకోగలిగితే కలిగేటువంటివన్నీ ఏవీ లేవు. కలిగేటువంటి స్థితిలో కాకుండా దీంట్లో కలిగినటువంటి అనుభూతుల చేత వాసనలుగా ఏర్పడి కోరికలుగా ఉత్పన్నమవుతున్నటువంటి దాన్నే తొలగించగలిగితే దాంట్లో నుంచి పుడుతున్నటువంటివే ఇవన్నీ కాబట్టి, దాంతో ఐక్యం చెందినటువంటి దానివల్ల పుడుతున్నటువంటి కాబట్టి ఆ హృదయ గ్రంథి అని చెప్పబడుతున్నటువంటిది జడరూపమైనటువంటి దాంతో చైతన్య రూపంగా ఉండేది గ్రంథి. అంటే దాంతో సంధి చేసుకొని దాంతో వ్యవహరించకుండా ఉంటే హృదయ గ్రంథి అనేది దీని స్వస్వరూపాన్ని ఎరిగినటువంటి స్థితిలో ఉంటుంది. ఈ హృదయ గ్రంథి స్థానంలో చిత్తు జడము కలిసి పనిచేస్తున్నాయి అన్నమాట. ఈ హృదయ గ్రంథి అనేది కలిపింది. ఈ రెండిటి యొక్క కలయిక చేత జరుగుతున్నటువంటి దాంతోనే సర్వము పనిచేస్తున్నాయి. ఈ చిత్తు జడము కలిసే పనిచేస్తున్నాయి హృదయ గ్రంథి అనే దానివల్ల. ఇది ప్రతి ఒక్కరూ కూడా తనను తాను తెలుసుకునేటటువంటి ప్రక్రియలో, తన స్వరూప జ్ఞానాన్ని ఎరిగే ప్రక్రియలో తాను జడంగా ఉన్నటువంటి శరీరమా దాంతో కలిసి ఇది పనిచేస్తున్నప్పటికీ వ్యవహరిస్తున్నటువంటి దానితో కలపకుండా ఉన్నటువంటి చైతన్య స్థితిలో ఉంటే ఎట్లుంటుందనేది మొత్తం సర్వవ్యాప్తమైనటువంటి బ్రహ్మీభూత స్థితి కావాలి అంటే ఊర్ధ్వముఖంగా పైకి విచారణ చేసుకుంటూ పోయినప్పుడు నీ ఒక్కొక్కటి దాంట్లో నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కి ఆఖరుగా నిలబడినటువంటి నీ నిజ స్వరూపం కాడ కనుక నువ్వు నిలబడగలిగితే అప్పుడు మళ్ళీ అది శరీరంతో తాదాత్మ్యం చెంది ఈ హృదయ గ్రంథి అనే స్థానంలో చిత్తు జడం కలిసి పనిచేస్తున్నటువంటి దాంట్లోకి రాడు. చైతన్య స్వరూపంలోనే నిలకడ చెంది ఉన్నటువంటి స్థితిలో ఉంటాడు. ఇది ప్రతి ఒక్కరు కూడా తనను తాను తెలుసుకునే ప్రక్రియలో తెలుసుకోవాల్సిన విషయం అదే. ఆత్మసాక్షాత్కార జ్ఞాన ప్రక్రియలో ఈ రెండు ఎలా కలిసి పనిచేస్తున్నాయో, కలిసి పనిచేయడానికి ఆధారభూతమైనటువంటి ప్రధానమైన వాసనలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఏ విధంగా కలిసి పనిచేస్తున్నాయి, చిత్తు జడము ఈ రెండు కూడా అనేది ప్రతి ఒక్కరూ కూడా తనను తాను తెలుసుకునే ప్రక్రియలో తెలుసుకోవాల్సిన అవసరం ఇదే. ఆత్మసాక్షాత్కార జ్ఞాన ప్రక్రియలో ఆత్మసాక్షాత్కార జ్ఞానం నేను పొందాలనేటువంటి విచారణలో ముందు తెలుసుకోవాల్సింది ఈ రెండు ఎలా కలిసి పనిచేస్తున్నాయో, కలిసి పనిచేయడానికి ఆధారభూతమైనటువంటి ప్రధాన వాసనలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఎలా కలిసి పనిచేస్తున్నాయి. అది చైతన్య స్వరూపంగా ఉన్నటువంటిది వెలుగును ఇస్తోంది. ఏ ప్రకాశం చేతనైతే అంతరంగ చతుష్టయము మిగతా ఇంద్రియాలు ప్రభావం చెంది పనిచేస్తున్నాయో ఆ ప్రభావం చెందడానికి ఏదైతే ప్రేరణ కలిగిస్తున్నటువంటి ఆ అంతరంగ చతుష్టయము దాంట్లోకి అంతకుముందు ఉన్నటువంటి కోరికల చేత కూడుకున్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో ముందు అనుభవించినటువంటివి వాటితో తాదాత్మ్యం చెందినందువల్ల తనలో దాని విషయం తెలిసి విషయ వాసనలుగా మిగిలిపోయి ఉన్నటువంటివి అవి ఏవైతే ఉన్నాయో అవి ప్రారబ్ధయుతమైనటువంటి ప్రధాన వాసనా బలం ఏమున్నదో అది ప్రారబ్ధంగా ఉన్నటువంటి ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి వాటిల్లో దేనివైపు శరీరంతోనే అనుభవం వస్తుంది. ఇంద్రియాలు పనిచేయడం వల్ల దానివల్ల పొందుతున్నటువంటివి సుఖం పొందని, దుఃఖం పొందని, ఏ రకమైనటువంటి ద్వంద్వములన్నీ పొందినటువంటివన్నీ కూడా అనుభవిస్తున్నటువంటిది ఏది అంటే శరీరం ఉంటే దాని యొక్క అనుభూతాన్ని ఆ అనుభూతి చెందినటువంటి ఏ రసమైతే అనుభూతి చెందావో అది
రుచిగా ఉన్నటువంటి పదార్థమైనా, లేదంటే భోగ వస్తువుగా ఉన్నటువంటి శరీర భోగంతో భోగించినటువంటిదైనా, లేదా నీకు ఏ రకమైనటువంటి ఆహ్లాదాన్ని కలిగించి ఉన్నటువంటిదైనా, దుఃఖాన్ని కలిగించినటువంటిదైనా సరే, ఏది అనుభూతం చెందుతోంది అంటే, ఆ మనసు అనుభూతం చెందుతోంది కాబట్టి, అనుభూతం చెందినటువంటి మనసులో మిగిలిపోయినటువంటి వాసనలే ప్రేరేపణ కలిగిస్తున్నాయి. మళ్ళీ ప్రధాన వాసనా బలం దేంట్లో ఉందో, ఏమున్నదో దానిని పదే పదే దర్శిస్తూ, అనుభవిస్తూ, దానిని పదే పదే ఆ కోరిక అనేది కలగజేసినప్పుడు ఏమవుతుందంటే, దానినే మళ్ళా పదే పదే దర్శిస్తూ ఉన్నావు, అనుభవిస్తూ ఉన్నావు, దాని నుంచి విరమిస్తూ ఉన్నావు. దాని నుంచి ప్రత్యేకమైనటువంటి ప్రభావశీలతను పొందకుండా, దాని యందు ఆసక్తతని, సంసక్తతని, సంలగ్నమైనటువంటి మనసుని పొందకుండా. ఇక్కడ చూడండి కారణం. ఏదైతే పదే పదే నువ్వు దర్శిస్తూ, అనుభవిస్తూ ఉన్నావో, దాని నుంచి విరమించాలి అంటే, దాని నుంచి ప్రత్యేకమైనటువంటి ప్రభావశీలతను పొందకుండా, దాంతో ప్రభావం పొంది, దాంతో తాదాత్మ్యం చెందినటువంటి స్థితిలో గనక పదే పదే దాన్నే గుర్తు చేసుకుంటూ నువ్వు ఉన్నంత కాలము, నిరంతరము ప్రేరణకు గురవుతుంటుందది. మనసుకు ప్రేరణ కలిగిస్తుంది, కావాలనే కోరికను కలిగిస్తుంది, అన్నీ కలిగిస్తాయి. కాబట్టి ఆ ప్రభావశీలతను పొందకుండా, దాని ప్రభావాన్ని తీవ్రంగా నీ మనసుపై ముద్ర పడనీయకుండా, దాని యందు అశక్తతని, అది గుర్తొచ్చింది, ఏదో కావాలనిపించింది, అవసరం లేదన్నటువంటి స్థితిలో నువ్వు గనక అసక్తతుంటే, సంసక్తత, అసక్తత 2 సంలగ్నమైనటువంటి మనస్సు, దాంట్లో పూర్తి లగ్నమైపోయినట్టు సంపూర్ణంగా ఉన్నటువంటి మనస్సుని పొందకుండా, విరమణ చెందుతూ ఉన్నటువంటి, దాంట్లో నుంచి విరమించబడుతున్నటువంటి, ఎప్పుడైతే నీకు ఆసక్తి లేకుండా పోతూ పోతూ వస్తుందో, దాని వైపు దాని కోరికే మళ్ళదు దాని వైపు. ఎప్పుడైతే రోజు వాటి పట్ల కలుగుతుందో, దేని పట్లైనా కూడా, దాని పట్ల కలిగించేటువంటి దాంతో ఏమవుతుందంటే, పదే పదే చేయడం వల్ల పదే పదే అలవాటుగా మారిపోతుందంటారే, పదే పదే అలవాటుగా మారిందని. అట్లా మారుతుందనమాట అది పదే పదే. దాంట్లో నుంచి దాని నుంచి విరమించబడినటువంటి వాడైతే, విరమణ చెందుతూ సాక్షిత్వ భావన నిలుపుకుంటూ, దాంట్లో నుంచి విరమణ చెందుతూ, దానికి అతీతంగా అసంగంగా ఉన్నటువంటి సాక్షిత్వ స్వరూపంలో ఉన్నటువంటి, చైతన్య స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మస్వరూపుడిని నేను. శరీరంతో తాదాత్మ్యం చెందినటువంటి, సంగత్వం చెందినటువంటి దానివల్ల, సంగత్వం చెందిస్తున్నటువంటి హృదయ గ్రంథి అనేది చిత్తమును తీసుకుపోయి జడంతో కలిసి పనిచేస్తున్నటువంటి దానికి కారణమై ఉన్నటువంటి హృదయ గ్రంథిలో కలవడం వల్ల, నేను దానితో సంగత్వం చెంది, దాన్నే నేననుకుంటూ, దానితోనే వ్యవహారం చేస్తూ, దాంట్లోనే పుట్టే కోరికల్ని పదే పదే మళ్ళీ వాసనలుగా మార్చుకుంటూ, దానితోనే నేను నిరంతరం రమిస్తున్నటువంటి స్థితిలో ఉన్నాను. దాంతో విరమణ చెందినటువంటి స్థితిలో ఉంటే, విరమణ. రమించడం దాంట్లోనే ఉండడం, విరమణ చెందడం అంటే దాంట్లో నుంచి విరమణ చెందడం. విరమణ చెందితే మళ్ళీ దేంట్లో రమించాలి అంటే, నేను నిరంతరము ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి జ్ఞానం పొందిన తర్వాత, నేనేదైతే నా నిజస్వరూపమైనటువంటి బ్రాహ్మీభూత స్థితి ఉందో, అది నేను, శరీరంతో వ్యవహరిస్తున్నది నేను కాదనేటువంటి విరమణ చెందినటువంటి వాడై, సాక్షిత్వ భావన నిలుపుకుంటూ, తాను బ్రహ్మ చైతన్యంగా ఉన్నటువంటి బ్రహ్మీభూత స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మనిష్ఠుడను, నేనే బ్రహ్మను, నాకు అన్యముగా ఉన్నటువంటిది ఏదీ లేదు, అన్యముగా తోచబడుతున్నటువంటి సర్వప్రాణుల యందును ఈ సర్వ చైతన్యంగా ఉన్నటువంటి బ్రహ్మం నేనే అనేదే ఉన్నది. అది గ్రహించినంత కాలము ఆ అజ్ఞానంలోనూ, ఆ అవిద్యలోనూ ఉన్నటువంటి వాటివై ఉన్నాయి. నేను గ్రహించిన వాడనైతే, నేనే సర్వజీవుల్లోనూ, సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యంలోనూ ఒక్కటిగానే ఉన్నాను. నేననేటువంటి ప్రత్యేకమైనటువంటి నామరూపాత్మక భావనల్లోనే లేను. ఏ హృదయ గ్రంథి అయితే ఈ వాసనలు కలిగించిన దానితో కలిసి పని చేయించిందో, జడమైనటువంటి దానితో, ఆ జడమైనటువంటి దానితో విడిపోయి ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో, సర్వమును గ్రహిస్తున్నటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, దానితో తాదాత్మ్యం చెందకుండా నిలకడ చెంది ఉన్నటువంటి వాడిని నేను. ఆ నిలకడలో నేననేది లేదు. కాబట్టి బ్రహ్మము స్థితిలో ఉన్నది, బ్రహ్మీభూత స్థితిలోనే ఉన్నాను నేను అనేటువంటి సాక్షిత్వ భావన నిలుపుకుంటూ,
క్రమేపీ ఈ వాసనారాహిత్య స్థితికి చేరుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. క్రమేపీ ఒక్క రోజులో ఇప్పుడు తెలియబడింది. దాని అర్థం అంతా చెప్పారు. అర్థం అంతా చెప్పినప్పటికీ దాని వివరణ అంతా బుక్ మొదలైనప్పటి నుంచి నీ యొక్క నిజ స్వరూపాన్ని, నిజ స్థితిని, నిజ నేనును గురించి చెప్తున్నప్పటికీ ఒక్క స్ఫోటలో ఒక్క అర్థంతో పోయిందే అది? పోలే. మళ్ళీ వ్యవహారికంలోకి పోతానే మళ్ళీ ఏదైతే దానితో కలిసి జడంతో కలిసి ఆయా వాసనలతో పనిచేస్తుందో దాంతో చేస్తోంది. కాబట్టి ఇది క్రమేపీ రాహిత్య స్థితికి రావాలి. ఇది క్రమేపీ విచారణ పొందుతూ క్రమేపీ దాన్ని నిలబెట్టుకుంటూ రావాలి. పుట్టినప్పటి నుంచి వ్యవహారం చేస్తూనే ఉంది. జగత్తుతో కలిసే ఈ జడంతో కలిసే చేస్తోంది వ్యవహారం. కాబట్టి ఒక్క క్షణంలో దాని యొక్క అర్థాన్ని తెలుసుకుంటే వెంటనే నిమిషంలో పోయేది కాదు. కాబట్టి ఈ వాసనారాహిత్య స్థితికి చెందుకోవాలంటే క్రమేపీ చెందుకోవాలి అంటే క్రమేపీ నీలో కలిగే ఆసక్తిని తొలగించుకుంటూ ఆసక్తిలో నుంచి నిరాసక్తతను, నిర్వికారతను పొందేటువంటి స్థితిలోకి నీవు భావన చెందుతూ ఉంటే, ఆ సాక్షిత్వ భావనలో నిలబడినటువంటి స్థితిలో ఉంటే క్రమేపీ, 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 క్రమేపీ ఏదైతే కలుగుతుందో ఆ కలిగేటువంటి భావనను దాని యొక్క నిరాసక్తతే కలగనీయకుండా చేస్తుంది. దాంట్లో నుంచి విడిపడేటట్టు చేస్తుంది. కేవలం తెలుసుకోవడము, విచారణ ద్వారా, గురువాక్యం ద్వారా తెలుసుకొని విరమణ చెందినటువంటి వాడిపై ఉన్నప్పటికీ మళ్ళీ వ్యవహారికంలో కలుగజేస్తుంది కాబట్టి, వ్యవహారికంలో చేస్తున్నప్పుడు దాన్ని ఆసక్తిపరమైనటువంటి దానిగా చేయకుండా, ఎప్పుడు ఏది లభ్యమైతే దానితో లభ్యమైనటువంటి స్థితిలో నేను దాన్ని పొందుతున్నాను, దాని పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తిని, అనురక్తిని పెట్టుకొని దాని తాదాత్మ్యం చెందుతున్నాను అనే భావన లేకుండా, యథాలాప స్థితిలో అదే ఇంద్రియములే ఆ ఇంద్రియముల్లో కలిగినటువంటి వాటితో ప్రేరణతో చెందుతున్నాయి. నేననేటువంటిది చెందట్లేదు. నేను వేరుగా ఉన్నటువంటి స్థితిలో నేనున్నాను అనేటువంటి రాహిత్య స్థితిలో ఉన్నటువంటి వాడై దాన్ని చూస్తూ మూడవస్థల్లో కలిగేటువంటి వాటన్నిటినీ సాక్షిత్వ స్వరూపంగా ఉండి గమనిస్తూ కూడా తాదాత్మ్యం చెందకుండా ఉండడం. క్రమేపీ వాసనారాహిత్య స్థితికి చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్రమేపీ చేరుకోవాలంటే క్రమేపీ దీని పట్ల ఏదైతే విచారణ చేసి నువ్వు తెలుసుకోగలిగావో దాని నిరంతరము దాంట్లో రమిస్తే తప్ప మళ్ళీ అది పోయి దీంట్లో కూడా రమిస్తుంది. కాబట్టి వాసనారహితంగా రమించాల్సినటువంటి దాంట్లో, ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి దాంట్లో, బ్రహ్మస్వరూపంగా ఉన్నటువంటి శాశ్వత స్థితిలో రమించుతూ ఉంటే గనక ఇక దీంట్లోకి రాదు. దీంట్లో రమించడం కూడా మొదలు పెడితే దీని వాసనలు మళ్ళీ బలపడుతూ ఉంటాయి. బలపడుతూ ఉండకుండా ఉండాలంటే నిరాసక్తతగా ఉన్నటువంటి స్థితిలోకి దీని పట్ల ఆసక్తి చూపకుండా క్రమేపీ విరమణ పొందుతూ ఉండాలి. వాటిలోంచి విరమణ పొందాలి అనేది క్రమేపీ చేసుకోవాలని చెబుతున్నారు. ఇంకా వాసనాత్రయమును నిశ్శేషంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాసనాత్రయాన్ని దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన 3 రకాలైనటువంటి వాసనలు చెప్పారు. అవి 3 వాసనలతోనే చైతన్యంగా ఉన్నది జడంతోగా ముడిపడి దాంట్లోకి తాదాత్మ్యం చెంది సంపూర్ణమైనటువంటి సర్వవ్యాప్తమైనటువంటి స్థితిలో నుంచి వెస్టిలుగా విడబడి సర్వద్వందములు పొందడానికి కారణమైనటువంటిది అది. ఆ 3 వాసనలు దేహం నేననేటువంటి వాసన, దేహవాసన, శాస్త్రంలో చెప్పని విషయాలతో శాస్త్రంతో ఉన్నటువంటి దానితో తాదాత్మ్యం చెంది పొందనమనే శాస్త్రవాసన, లోకములో ఏవి జరుగుతున్నాయో ఆ లోకంతో తాను తాదాత్మ్యం చెంది వ్యవహారం అంతా మిగతా లోకుల్లాగే చేసుకుంటూ దాంట్లోనే ఉన్నటువంటి అది జడంగా ఉన్నటువంటి దాంట్లో నుంచి శాస్త్రవాసనల్లోంచి, లోకవాసనల్లోంచి, దేహవాసనల్లోంచి 3 వాసనలు, మూడిట్లో నుంచి వేరుపడాల్సినటువంటి స్థితి ఉంది అంటే ముందు నువ్వు ఆత్మస్వరూపంగా సర్వవ్యాప్తమైనటువంటి చైతన్య స్థితిలో నుంచి కిందికి దిగిరాకుండా ఉండాలి. ఈ 3 పోవాలి అంటే వాసనాత్రయమును నిశ్శేషంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.
శేషంగా చేసుకోవడము, నిశ్శేషంగా చేసుకోవడం అంటే అసలు లేకుండా చేసుకోవడం నిశ్శేషంగా. కొంచెం మిగిలి ఉన్నప్పటికీ ఆ కొంచెం మిగిలి ఉన్నదే మళ్ళీ దాని వైపు లాగుతుంది కాబట్టి శేషంగా ఉన్నటువంటి దాంట్లో. కాబట్టి పూర్తి తొలగించుకోవాల్సినటువంటి నిశ్శేషంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన అనేటువంటి వాసనాత్రయమే నిన్ను చిత్ జడ గ్రంథి వ్యవహారమునకు ఉద్దివింపజేసేట్లుగా చేస్తున్నది. ప్రధాన కారణంగా ఉండేది ఇదే చూడండి అని చెప్తున్నారు. ఏది? ఈ 3 రకాలైనటువంటి వాసనే, ఈ వాసనాత్రయమే నిన్ను చిత్తు జడము అనేటువంటి గ్రంథి, ఈ చిత్ జడ గ్రంథి, చిత్త చైతన్యంగా ఉన్నటువంటి స్వరూపంగా ఉన్నటువంటిది జడముతో కలిసి, జడంగా ఉన్నటువంటి శరీరంతో కలిసి దానితో తాదాత్మ్యం చెంది ఈ సర్వ వ్యవహారమునకు ఉద్యమింపజేసేట్టుగా చేస్తోంది. ఈ సర్వ వ్యవహారాలకు ప్రేరణ కలిగిస్తున్నది అదే. దానితో పొందుతున్నటువంటి అనుభవాలు, దానితో పొందినటువంటి వాసన రూపంలో నీలో పేర్చుకున్నవన్నీ దాంట్లోనే ఉన్నాయి కాబట్టి ఈ జడగంది వ్యవహారమునకు ఉద్యమింపజేసేట్టుగా చేస్తోంది ఆ 3 రకాలైనటువంటి వాసనలు నీలో మిగిలి ఉన్నందువల్ల. కాబట్టి ఎవరికైతే ఈ వాసనాత్రయం నిశ్శేషంగా రహితమైందో, ఎవరికైతే ఈ వాసనాత్రయం అనే 3 రకాల వాసనలు నిశ్శేషంగా రహితమైపోయిందో, దేహవాసన, దేహం నేననేటువంటిది, దానితో పొందినటువంటి అనుభవాలు, శాస్త్రవాసన ఏదైతే శాస్త్రముల వల్ల ఉన్నటువంటి జ్ఞానాన్ని అధిగమింపజేసుకోవడానికి, శాస్త్రజ్ఞానము అనేది తెలుసుకోబడడానికి ఉపయోగించినటువంటి టార్చ్ లైట్ వంటిది. తెలుసుకోబడిన తర్వాత ఇంకా అవసరం లేకుండా పక్కన పెట్టుకుంటే మళ్ళీ దానిలోనే ఇరుక్కుపోయినటువంటి భావనలో ఉండకూడదు. దాంట్లో నుంచి దాన్ని అధిగమించేటువంటి భావనలు ఉండాలి. శాస్త్రం ఏదైతే నేర్పిందో దాంట్లో నేర్చుకున్నటువంటి లక్షణాల్లోనే ఉండకుండా శాస్త్రాతీతమైనటువంటి దీనిలన్నిటికీ దీన్ని చేసినది కూడా ఇది కూడా ఎరుకే కాబట్టి ఎరుకతో చేసినటువంటి సర్వ విజ్ఞానము కూడా ఎరుక వల్ల కలుగుతోంది. విజ్ఞానం అంతా దాంతోనే కలుగుతోంది కాబట్టి దాన్ని అట్లే పెట్టుకోమని చెప్పట్లే. దాంతోనే పొందినటువంటి దాన్ని కూడా దాంతోనే పొంది దాన్ని కూడా వదిలేయమంటుంది కదా. కాబట్టి అశాస్త్ర వాసన. ఇక లోక వాసన అంటే చుట్టూ జరుగుతున్న దానితో నువ్వు తాదాత్మ్యం చెందడం వల్ల కలుగుతున్నటువంటి ప్రేరణ, అది కలిగిస్తున్నటువంటి మళ్ళీ దాని వైపుకు లాగుతున్నటువంటి లోకవాసన. మూడిటికి కారణమై మూడిటిని ఆ మూడే కదా నిన్ను ఈ చిత్ జడ గ్రంథి అనే వ్యవహారానికి ఉద్యమింప చేస్తున్నట్టుగా చేస్తున్నది ఆ మూడే. ఎవరికైతే ఈ విధంగా వాసనాత్రయం నిశ్శేషంగా రహితమైపోయిందో, శేషం లేకుండా రహితమైపోయిందో, స్వస్వరూప ఆత్మ సాక్షాత్కార జ్ఞాన ప్రభావం చేత రహితమైపోయిందో, అంటే తన స్వస్వరూప జ్ఞానం పొందినటువంటి, తాను నిజస్థితిని పొందినటువంటి, తాను సర్వవ్యాప్తమైనటువంటి బ్రహ్మీభూత స్థితిలో ఉన్న చైతన్యాన్ని అనేటువంటి స్థితిలో నిలకడ చెంది ఉందో ఎవరికైతే ఇది ఈ 3 రకాలైనటువంటి వాసనలు రహితమైపోయినాయో ఆ జ్ఞాన ప్రభావం చేత, ఇక వాడు నిశ్శేషముగా వాసన రాహిత్యమును పొంది వాసనాపరమైనటువంటి ఏర్పడినప్పటికీ అవి కలుగుతున్నటువంటివి, తన ఎదురుగా ఉన్నటువంటివి, తన ఎదురుగా జరుగుతున్నప్పటికీ, తానే దాంట్లో పాల్గొంటున్నప్పటికీ, ఆహారం తింటున్నాడు, వ్యవహారం జరిగినప్పుడు పలకరిస్తున్నాడు, లోకులతో కలుస్తున్నాడు, లోకాన్ని చూస్తున్నాడు, లోకంలో జరిగే చర్యలను కూడా సాక్షాత్ స్థితిలో ఉండి పొందుతున్నాడు తప్ప, తాను అట్టి స్థితిని పొందినటువంటి వాడు దానితో తాదాత్మ్యం చెంది సంగమించడు. విరమించినటువంటి వాడి స్థితిలో ఉన్నటువంటి స్థితిలో నుంచి కలుగుతూ తెలుసుకుంటూ ఆ స్థితిలోనే తన ముందే జరుగుతున్నప్పటికీ తాదాత్మ్యం చెందకుండా ఉండడం అనేదాన్ని, అట్లా ఆ రకమైనటువంటి స్థితిలో ప్రభావం పొందినటువంటి వాడు ఉన్నాడే స్వస్వరూప ఆత్మ సాక్షాత్కార జ్ఞాన ప్రభావంచే రహితమైపోయిందో, ఆ రహితమైపోయి కంప్లీట్గా రహితమైపోయి నిశ్శేషంగా వాసన రాహిత్యాన్ని పొంది ఉన్నాడో, అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు వ్యావహారిక జగత్తులో కూడా వ్యవహరిస్తున్నప్పుడు కూడా సమాధి నిష్టలో ఉన్నటువంటి స్థితిలో ఉంటాడు. సమాధి నిష్టకు ఆధారభూతమైనటువంటి బ్రహ్మీభూత స్థితిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. బ్రహ్మీభూత స్థితిలో జాగ్రత్తలో కూడా సమాధి నిష్టతో ఉన్నటువంటి చైతన్యం
ఏ చైతన్యమైతే నీలో పనిచేస్తుందో ఆ పని చేస్తున్నటువంటి దానితోనే సర్వ వ్యవహారంలో జరుగుతున్న దానికి ప్రకాశం కలుగజేస్తుందో ఆత్మ, ఆ స్థితిలో నిలబడినటువంటి వాడు ఎట్లున్నాడు అంటే దీనితో వ్యవహారం చెందకుండా జాగ్రత్తలో కూడా సమాధి నిష్టలో ఎట్లుంటాడో, నిద్రావస్థలో ఉన్నటువంటి ఏ దాని వైపుకు కోరికలు లేనటువంటి వాసనారహితమైనటువంటి స్థితిలో గాఢ నిద్రావస్థలో చెందుతుందో, దాంట్లోనే అన్ని రకాలైనటువంటి అంతకుముందు పొందినటువంటి వాసనలన్నీ సచ్చిత్ రూపంలో ఉండి సంగమించకుండా ఉన్నటువంటి స్థితి. ఆ స్థితి సమాధి నిష్టగా ఉన్నటువంటి స్థితి వ్యావహారిక స్థితిలో కూడా ప్రవర్తిస్తూ ఉంటాడు. అట్టి సమాధి నిష్టలో ఉన్నటువంటి వాడిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. వాసనారహితంగా బ్రహ్మీభూత స్థితిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. అట్లా మొత్తం లేకుండా చేసుకున్నటువంటి ఆత్మ సాక్షాత్కార జ్ఞాన ప్రభావం చేత రహితపరుచుకున్నటువంటి వాడు. దానికి వ్యాఖ్య ఇక ఉత్క్రమణము గురించి చెప్పబడుచున్నది. ఇంతవరకు బ్రహ్మజ్ఞానం వలన కర్మలన్నీ నశించుట చేత అతడు జీవించి ఉండగానే బ్రహ్మభావమును పొందుతున్నట్లు చెప్పబడింది. ఇంతవరకు చెప్పినటువంటిదంతా బ్రహ్మజ్ఞానం వలన కలిగినటువంటి బ్రహ్మజ్ఞానం వలన నువ్వేననేటువంటి స్థితిలో నువ్వు చేరిపోవడం వల్ల బ్రహ్మీభూత స్థితిలో నేను నిలకడ చెందితే గనక కర్మలన్నీ నశించుట చేత, ఈ కర్మలకు కారణమైనది ఏది? దీనితో తాదాత్మ్యం చెందినటువంటి వాడై తానుగా ఉన్నటువంటి వేరుగా ఉన్నటువంటి వాడుగా భావించినందువల్ల చేస్తున్నటువంటి కర్మలకు తాను బాధ్యుడై ఆ కర్మలకు బాధ్యతగా కర్మ ఫలితాన్ని అనుభవించడానికి పొందుతున్నటువంటి ఆ స్థితిలో నుంచి, ఆ కర్మలన్నింటిలోని తాను చేస్తున్నటువంటి స్థితిలో నుంచి దాని ఫలితంగా జన్మకు కారణమైన దాన్ని తెచ్చుకుంటున్నటువంటి స్థితిలో ఉండి చక్రంలో తిరుగుతున్నటువంటి వాడై లోకవాసన అనేటువంటి త్రయమే ఇది ఏదైతే పైపార కాదు, ఇక్కడ ఉత్క్రమణమును గురించి చెప్పినారే. ఇంతవరకు బ్రహ్మజ్ఞానం వల్ల కలుగు కర్మలన్నీ నశించుడి చేత ఇతడు జీవించి ఉండగానే బ్రహ్మభావన పొందుతున్నట్లు చెప్పబడింది. ఇక్కడ జీవించి ఉన్నట్టుగానే బ్రహ్మభావాన్ని పొందినటువంటి వాడు, బ్రహ్మజ్ఞానిగా ఉన్నటువంటి వాడు, ఈ కర్మలన్నీ దేని వల్ల నశించినాయి? బ్రహ్మజ్ఞానం వల్ల కర్మలు నశించినాయి. కర్మలన్నీ ఎప్పుడు అంటుకుంటున్నాయి అంటే జీవభావంతో ఉన్నప్పుడు, ఈ 3 రకాల వాసనలు ఇందాక చెప్పారే ఆ వాసనలతో ఉన్నప్పుడు, ఆ చైతన్య స్వరూపంగా ఉండేవాడు జడము అనేటువంటి దాంతో చిత్తు జడమును కలిసినటువంటి హృదయ గ్రంథిలో ఉన్నటువంటి ఆ హృదయ గ్రంథితోనే ఏర్పడినటువంటి వాసనలతో వ్యవహరిస్తాడు కాబట్టి, అది విడిపోయినటువంటి వాడుగా కాదు కాబట్టి, దాంతో ఉన్నటువంటి దాన్ని ఛేదించడానికి చిత్తు జడ గ్రంథిలో కలుగుతున్నటువంటి రెండిటికి కలుగుతున్నటువంటి తాదాత్మ్యాన్ని విడగొడితే, ఆ విడగొట్టినటువంటి దాంతో ఉన్నటువంటి వాడు హృదయ గ్రంథి విడినటువంటి వాడు ఉన్నాడు. ఈ హృదయ గ్రంథితో వాసనలు లేక చిక్కుకునే భావనలు లేక పోనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి జీవించి ఉండగానే బ్రహ్మమును పొందుతున్నట్లు చెప్పబడింది. జీవన్ముక్తుడైనాడు అంటే జీవించి ఉండగానే తాను శరీర భావంతో కానీ ఈ హృదయ గ్రంథితో జడంతో కలిసి చేస్తున్నటువంటి 3 రకాల వాసనల నుంచి విరమించినటువంటి వాడై ఉన్నాడు కాబట్టి కర్మల యొక్క ఫలితాన్ని కర్మలని అన్నిటినీ కూడా ఇక్కడనే పోగొట్టుకున్నటువంటి వాడై, జీవభావాన్ని తొలగిపోయినటువంటి వాడై బ్రహ్మీభూత స్థితిలో ఉన్నటువంటి సర్వవ్యాప్త చైతన్యమునకు మళ్ళీ కర్మ ఫలితాలను అంటించుకోవాల్సినటువంటి కర్మ ఫలితాలతో కర్మమే లేదు. కర్మం చేస్తున్నదంతా సమిష్టిలో జరుగుతున్నటువంటి కర్మంలో భాగంగా నేను నా శరీరంలో జరుగుతున్నటువంటి ఇంద్రియములు ప్రవర్తిస్తున్నాయి. నేను దానితో తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో సర్వమును గుర్తిరుగుతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడిని దాంట్లో నుంచి సంగమించకుండా ఉన్నటువంటి వాడిని ఉన్నాను కాబట్టి దానితో నుంచి బ్రహ్మభావం పొందినటువంటి వాడిని ఉన్నాను కాబట్టి నేను జీవించి ఉండగానే దాని నుంచి విరమించినటువంటి వాడిని ఉన్నాను. ఆ కర్మతోనూ ఆ కర్మలన్నీ నశించుడి చేత ఇక్కడ ఉన్నట్టుగానే బ్రహ్మత్వ స్థితిని పొందుతున్నాననే భావంతో ఉన్నాడు.
ఇట్టి జ్ఞానికి ఉత్క్రమణ చెప్పబడి ఉండలేదు. ఈ నిష్క్రమించడము అనేది ఏది నిష్క్రమించదు, శరీరం నిష్క్రమిస్తూ ఉంది. పైన దానితో తాదాత్మ్యం చెందినటువంటి దానికి అదేం చేస్తోంది అంటే, అది ఉంది. ఉన్నప్పటికీ కూడా వ్యవహారంలోకి రాకుండా ఉన్నటువంటి స్థితిలో ఉంది కాబట్టి, బ్రహ్మీభూత స్థితిలో ఉంది కాబట్టి, విరమణ చెంది ఉంది కాబట్టి, దానికి ఆ చైతన్యానికి ఏది నిష్క్రమణ, ఉత్క్రమణ ఏది లేదు కాబట్టి, ఏది లేనటువంటి రహిత స్థితిలో ఉన్నటువంటి దాంట్లో ఉంది దానికి. కాబట్టి దానికి చెప్పబడి ఉండలేదు అంటే సతస్య ప్రాణా ఉత్కామంతి ఉత్క్రామంతి బ్రహ్మైవ వన్ బ్రహ్మాప్యేతి అనే బృహదారణ్యక స్థుతి, బృహదారణ్యక ఉపనిషత్తులో వాడినటువంటి ఒక శ్లోకంలోని ఒక పాదాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఆ శృతి కూడా జ్ఞానికి ఉత్క్రమణ లేదని చెబుతున్నది. విశేష వ్యాఖ్య చెప్పారు కింద, దానికి చూద్దాం. దాంట్లో తెలుసుకుంటే దాంట్లో ఏం చెప్పారనేది. యోగ మార్గంలో ఈ ఉత్క్రమణకి ఎంతో విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వబడింది. జ్ఞాన మార్గానికి యోగ మార్గానికి ఉన్నటువంటి భేదం ఇదేను అని చెప్తున్నాడు. యోగ మార్గంలో ప్రాణమును అపానమును ఒకదాని యందు రెండవ దాన్ని సంలీనమనర్చి, పంచప్రాణములను ఒకదాని యందు ఒకటి ఏకోత్క్రమణము చేసి, దానిని ఉత్థానము చెందించి బ్రహ్మరంధ్రము ద్వారా నిర్గమించేటువంటి విధానం బోధించబడుతోంది. అంటే యోగ మార్గంలో ఈ విధంగా యోగ మార్గంలో చేసేటువంటి వారికి ఈ ప్రాణాన్ని అపానాన్ని రెండింటినీ ఒకదాని యందు, ఒకటేమో పీల్చుకోవడం ద్వారా శరీరంలోకి వెళ్తోంది, ప్రాణం హంసక్రియలు జరుగుతుంది. ఒకటి నిష్క్రమణం అనేటువంటి శరీరం నుంచి వదిలివేయబడినటువంటి అపానంగా ఉండే వాటిని రెండింటినీ ఒకదానిగా సంలీనమనర్చి, పంచప్రాణాలను ఒకదాని అందే ఒకటి ఏకోత్క్రమణం చేసిన తర్వాత యోగం ప్రకారం దాన్ని ఉత్థానం చెందించి బ్రహ్మరంధ్రం ద్వారా నిర్గమించేటువంటి విధానము ఆ యోగ విధానంలో చెప్పబడిందంట. ఇదేమో జ్ఞాన మార్గంలో చెప్పబడినటువంటి దాంట్లో ఆ రీతిగా నిర్గమించడం ద్వారా మోక్షాన్ని సాధించవచ్చు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఉత్క్రమణం యోగ మార్గంలో చెప్పింది వాళ్ళు. దానినే నిర్ణయమో చెప్పారు. కానీ జ్ఞాన మార్గంలో ఈ ఉత్క్రమణకి ఏ రకమైనటువంటి విశిష్టత లేదు. అది భౌతికంగా ఉండే వ్యవహారాల్లో యోగం చెప్పి శరీరంలో జరుగుతున్నటువంటి వాయువుల్ని అన్నిటినీ ఏకం చేసి నిష్క్రమింపజేసి బంధించినటువంటి స్థితిలో పెట్టి, ఎవరైతే అదేది ఇంకో యోగంలో చేసేది ఇంకోటి ఏందేది కుమ్మకం బట్టి గాలిని బంధించి దాంట్లో నిలబడి ఉంటారే, ఆ రకమైన నిలబడి ఉండేటువంటి స్థానంలో చెప్పబడినటువంటి నిష్క్రమణ కాకుండా, దానికి జ్ఞాన మార్గంలో ఆ రకమైన దానికి ఆ వాయువులను కలపడం ద్వారా ఏకీకృతం చేయడం అనేటువంటిది జ్ఞాన మార్గంలో లేదు. అది యోగ మార్గంలో ఉంది. కానీ జ్ఞాన మార్గంలో ఈ ఉత్క్రమణకి ఏ రకమైన విశిష్టత లేదు. ఈ రకంగా ఉత్క్రమణ చెందేదానికి జ్ఞాన మార్గంలో ఏ రకమైన విశిష్టత లేదు. అలా నువ్వు ఉత్క్రమణం చేయవలసినటువంటి అవసరమే లేదు ఆ జ్ఞాన మార్గంలో చేసినటువంటిది. ఆ తాత్కాలికంగా చేయబడినప్పటికీ మళ్ళీ దిగొచ్చిన తర్వాత, వ్యవహారంలోకి వచ్చిన తర్వాత వ్యవహారంలో అటువన్నీ తోచబడతాయి. ఆ బంధించినటువంటి వాటిని బంధించబడినంతసేపు కాసేపు మనస్సు దాని నుంచి విరమించబడినప్పటికీ సమాజ స్థితిలో మళ్ళీ వ్యవహారంలోకి కూడా పోతుంది. మళ్ళీ తిరిగి రాకుండా ఉంటే ఒక్కోసారి బంధించబడిన స్థితిలో నుంచినే ప్రాణం కూడా పోతుంది. కాబట్టి యోగ మార్గంలో అదంతా ప్రాక్టీస్ చేయడం ద్వారా శరీరాన్ని కలిగించేది అది. ఇదేమో జ్ఞానం తెలుసుకోవడం ద్వారా జ్ఞాననిష్టలో నిలబడగలిగినటువంటి చేసేటువంటిది ఇది. కారణం ఏమంటే ఈ ఉత్క్రమణకి ఏ రకమైన విశిష్టత జ్ఞాన మార్గంలో లేదు. ఆ పైన చెప్పబడినటువంటి యోగం ద్వారా పొందే ఉత్క్రమణకు జ్ఞాన మార్గంలో విశిష్టత లేదు, దానికి స్థానము లేదు, దానికి చేయవలసినటువంటి అవసరము లేదు అని చెప్తున్నాడు. కారణం ఏమిటంటే ఉన్నదంతా బ్రహ్మమే. ఉన్నదంతా బ్రహ్మమే అయినప్పుడు ఆ అభేద స్థితిని దర్శించగలిగేటువంటి నిర్ణయానికి నువ్వు చేరిపోతున్నావు. అంటే జ్ఞాన మార్గాన్ని పొందడం ద్వారా, జ్ఞానం ద్వారా నువ్వేమో దర్శించగలిగావంటే ఉన్నదంతా బ్రహ్మమే అయినప్పుడు, ఒక్కటే అయినప్పుడు, ఆ బ్రహ్మమే నేననే అయినప్పుడు
అభేద స్థితిని దర్శించగలిగినటువంటి స్థితిలో నువ్వు ఒక నిలకడ చెందితే ఆ నిర్ణయానికి నువ్వు చేరిపోతున్నావు కాబట్టి శరీరం అనేటువంటిది మళ్ళా ప్రత్యేకంగా వేరుగా లేదు కాబట్టి శరీరమే బ్రహ్మము, ప్రాణమే బ్రహ్మము, అన్నము బ్రహ్మమే, సర్వము బ్రహ్మమే, సర్వవ్యాప్తమైనటువంటి సర్వత్రా బ్రహ్మమే, అది తప్ప మరొకట్లేదు అనేటువంటి స్థితిలో, ఒక్కటిగా ఉన్నటువంటి స్థితిలో సర్వము బ్రహ్మమే అనేటువంటి స్థితిలో నిలకడ చెందుతున్నావు కాబట్టి జ్ఞాన మార్గంలోనే ఈ అన్నిటి నుంచి విరమించబడినటువంటి వాడిగా ఉన్నావు కాబట్టి ఇక్కడనే నిష్క్రమణ చెందావు. దీనితో తాదాత్మ్యం చెందాల్సినటువంటి అవసరం లేనటువంటి నిష్క్రమణ చెందావు. సర్వవ్యాప్తమైనటువంటి జగత్తులోనే నువ్వు ఉన్నావు అనేటువంటి నిష్క్రమణ చెందినావు. మళ్ళీ దీంట్లోనికి రావాల్సిన పని లేకుండా చెందావు కాబట్టి ఆ స్థితిలో ఉంటావు. ఈ యోగ మార్గంలో చెప్పినటువంటి స్థితిలో కాకుండా అని వివరించారు అక్కడ. సమయం దాటిపోయింది. ఇంక మంగళం చెప్పండి. మంగళము మంగళంబు మహనీయ గురునికి మంగళంబు, సర్వులు శరణు కోరే సాధు స్వరూపునికి మంగళంబు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు. జై గురు.